దేవునికి స్తోత్రములు. యునైటెడ్ బైబుల్ అకాడమీలో ఉన్న పెద్దలు, దైవదాసులు, మరి సహోదరులందరూ, మరి ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తునామములో వందనాలు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మరి జూమ్ యాప్ ద్వారా కలుసుకొని దేవుని వాక్యాన్ని మరి ప్రకటించడానికి మరి కృప చూపుతున్న విధానం బట్టి స్తోత్రాలు. మరి వాక్యం చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి నీకు మహిమకరంగా జరిగించుకోమని ముందున్న సమయం కూడా నీ చేతులుగా పేపుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి జూమ్ యాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న సహోదరులందరికీ మరోసారి క్రీస్తు నామములో వందనములు. మరి దేవుని కృపను బట్టి మీ చేరువలోనికి మీతోని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించ బద్ధుడనై ఉన్నాను పిల్లరా. మరి బైబిల్లోని ఆత్మ నియమమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలని చెప్తుంది. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మ నియమము సూచిస్తుంది. దానిని మనము అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో అన్వయింపజేసుకుంటూ ముందుకు సాగవలసిన అవసరము ఎంతైనా ఉంది పిల్లారా. మరి ఈరోజు మనము చాలా చక్కని అద్భుతమైన అంశమును నేర్చుకుందాం. క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది అనే అంశము పిల్లారా. మరి క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది అనే అంశము నేర్చుకుందాం పిల్లారా. మరి ఈ అంశంలో మనము నేర్చుకొని మన ఆత్మీయ జీవితంను సరిదిద్దుకొని మరి వాక్యానుసారంగా మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకుందాం పిల్లారా. మరి ఈ అంశమును మనం నేర్చుకుందాం. ఈ అంశమును నేర్చుకుంటుండగా మరి ఆత్మీయ జీవితమును బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో మరి అభివృద్ధి పొందించుకుంటూ దేవునికి ఇష్టమైన వారంగా, దేవుని సంతోషపరిచే వారంగా ఉంటూ ముందుకు సాగుదాము పిల్లారా. మరి క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? చూడండి పిల్లారా, మరి యేసుక్రీస్తు పరిచర్య జరిగిస్తూ ఉన్న సందర్భాలలో మరి శాస్త్రుడు, పరిచయులు వీళ్ళందరూ మరి యేసుక్రీస్తుని గురించి మరి నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు అని మరి యేసుక్రీస్తు ప్రశ్నిస్తున్నాడు. మరి ప్రశ్నిస్తున్న తరుణంలో వారు ఏమని చెప్తున్నారంటే పిల్లారా, మనం లేఖనాలు చూస్తున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 42వ వచనమును మనం చదువుకున్నట్లయితే పిల్లారా, ఒకప్పుడు పరిచయులు కూడి ఉండగా యేసు వారిని చూసి క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది అనే క్వశ్చన్ మార్క్ పిల్లారా. ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. చూడండి పిల్లరా, ఇంక అంతేకాదు, ఇప్పుడు ఆయన ఎవరి కుమారుడట? దావీదు కుమారుడని మరి కొంతమంది అనుకుంటున్నారట. ఇంకంతే. అదే సందర్భం మనము ఆలోచన చేసినట్లయితే మరి మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 19 వచనాల్లో చాలా చక్కగా మరి లేఖనాల్లో రాయబడి ఉన్నదాన్ని మనము మరి చదువుకుంటూ పరిశీలన చేసుకుందాం పిల్లారా. యేసుక్రీస్తు శిష్యులను అడుగుతున్న సందర్భం పిల్లారా. మరి యేసుక్రీస్తు శిష్యులను అడుగుతున్నాడు, నన్ను గురించి జనం ఏమనుకుంటున్నారు, అసలు ఎవరు అనుకుంటున్నారు అనే ప్రశ్నించినప్పుడు మరి వారు ఏమని చెప్తున్నారు అనేది లేఖనాలు చూసుకున్నట్లయితే పిల్లరా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 19 వచనాలు చదువుకుందాం పిల్లరా. యేసు ఫిలిప్పైన కైసరయ ప్రాంతంలోకి వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, మరి వారేమనుకుంటున్నారట? వారు కొందరు బాప్తిస్యం ఇచ్చి యోహాననియో, కొందరు ఏలియా అనియో, కొందరు ఇర్మియా అనియో, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారనేది. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు శిష్యులను ప్రశ్నించినప్పుడు వారు ఏమనుకుంటున్నారు, జనాలు ఏమనుకుంటున్నారంటే కొందరు బాప్తిస్యం ఇచ్చి యోహాన్ అంటున్నారు, కొందరు ఏలియా అంటున్నారు, మరి ఇర్మియా అంటున్నారు, ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని వారు చెప్తున్నప్పుడు మరి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? అందుకాయన మీరైతే, అంటే శిష్యులను అడుగుతున్నాడు యేసుక్రీస్తు, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. చూడండి పిల్లరా, మరి
శిష్యులను అడిగి వారి జనాలు నన్ను నా గురించి ఏమనుకుంటున్నారంటే కొందరు ఇర్మియా అనుకుంటున్నారు, కొందరు మరి ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారు, యోహాన్ అనుకుంటున్నారు. అయితే మరి మీరేమనుకుంటున్నారు నన్ను అని అడిగినప్పుడు మరి 17వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. 17, 18 అందుకు 17, 18, 19 వచనాలు. అందుకు యేసు సీమోను బరియోనా 16వ వచనం చదువుకుందాం పిల్లరా. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవని, చూడు, దేవుని కుమారుడవని క్రీస్తు అని చెప్పాను. చూడండి పిల్లరా, పేతురు ఏమని చెప్తున్నాడు? నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవని క్రీస్తు అని చెప్పాను. అందుకు సీమోను బరియోనా, యేసుక్రీస్తు చెప్తున్నాడు, అందుకు సీమోను బరియోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరిచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. చూడండి, ఈ విషయం ఎవరు చెప్పారు? పరలోకమందున తండ్రి నీకు బయలుపరిచారు కానీ నరులు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాల లోక దారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను అంటూ మరి చూడండి మరి ఏ విధంగా వారు యేసుక్రీస్తుని గురించి వారు ఏమనుకుంటున్నారు అని వారు అంటున్నప్పుడు మరి జనాలు మరి యోహాన్ అనుకుంటారు, మరి ఇర్మియా అనుకుంటారు, ప్రవక్తలలో ఒక్కడనుకుంటున్నారు అని చెప్తున్నప్పుడు మరి అసలు మీరు శిష్యులను అడుగుతాడు, మీరు నన్నేమనుకుంటున్నారు అన్నప్పుడు నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని పేతురు గారు చెప్తే మరి పేతురును నువ్వు నరులు నీకు బయలుపరచలేరు, దేవుడు నీకు బయలుపరిచాడు అని చెప్తున్న పరిస్థితి. చూడండి పిల్లారా, మరి చూడండి పిల్ల, మరి యేసుక్రీస్తుని గురించి మరి యేసుక్రీస్తుని ఎవరని అడుగుతున్నారు అనే సందర్భమును బట్టి మనము పరిశీలన చేస్తున్నాం. ఇంకా పిల్లల మనం యేసుక్రీస్తు శిష్యులను అడిగిన ప్రశ్నల గురించి కొంచెం మనం ఇంకా పరిశీలన చేసినట్లయితే మరి యోహాను సువార్త 9వ అధ్యాయం 35 నుంచి 37 వచనాలు యేసుక్రీస్తు మరి గుడ్డివారిని అడుగుతున్నారు. చూడండి పిల్లల, యేసుక్రీస్తు పుట్టు గుడ్డివారిని అడిగిన ప్రశ్న మనము పరిశీలన చేసినట్లయితే పరిసయ్యులు ఎవరిని గుడ్డివారిని వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగను. గుడ్డివాన్ని వెలివేశారు యూదులు. వెలివేసినప్పుడు మరి యేసుక్రీస్తు ఆయన గుడ్డివాణి యొద్దకు వచ్చినప్పుడు నువ్వు యేసుక్రీస్తు యందు నీవు దేవుని కుమారుడి యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు ఏమంటున్నాడు? ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడిగాను. చూడండి పిల్లరా, మరి నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అంటే ఆయన ఎవడు అని అడిగినప్పుడు ఏమంటాడు? 30వ వచనం, యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్న వాడు ఆయనే అని చెప్పాను. చూడండి పిల్ల, ప్రత్యక్షంగా మరి యేసుక్రీస్తు ఆ గుడ్డివాడిని కలిసినప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు అని అన్నప్పుడు నువ్వు మరి దేవుని కుమారుడవని మరి ఆయనకు సాగిలపడినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అంతేకాదు, మరి ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే మరి యేసుక్రీస్తు శిష్యులు అడిగిన ప్రశ్నకు మరి యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నారు అని అంటున్న సందర్భంలో ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మరి పిల్లరా, యేసుక్రీస్తు ఎవరని నమ్మాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే నిత్య జీవము. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తే మరి తండ్రి అయిన దేవుడు అని కాదు. ఈరోజు క్రైస్తవ సమాజంలో తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని చెప్తున్న వారు కోకొల్లలుగా క్రైస్తవ సమాజంలో ఉన్నారు. మరి బైబిల్ ఏం చెప్తుంది, లేఖనాలు ఏం చెప్తున్నాయి? లేఖనాల ప్రకారంగా మనము ముందుకు సాగుదామా, లేకుంటే మన అయ్యగారు చెప్పినట్లు ఏందమ్మా, మా తాత ముత్తాత అయ్యగారు చెప్పినట్లు నమ్మదామా? లేఖనాలను నమ్మాలి. వ్యక్తులను నమ్ముట కంటే లేఖనాలను నమ్మాలి. లేఖనాల ప్రకారం మన ఆత్మీయ జీవితంను సరిదిద్దుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకున్నప్పుడు మన ఆత్మీయత స్థితి అనేది సరిదిద్దుకునే అవకాశం ఉన్నది పిల్లరా. అందుకోసమే యేసుక్రీస్తు ఎవరని నమ్మాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మితేనే నిత్య జీవం అని లేఖనాలు చెప్తున్నాయి. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనమును మనము పరిశీలన చేసినట్లయితే పిల్లరా, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు ఎవరని నమ్మితే నిత్య జీవముట? యేసుక్రీస్తు అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును తండ్రిని తండ్రిగా నమ్మాలి,
నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. చూడండి పిల్ల, యేసుక్రీస్తు ఎవరని? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అంతేకాదు, మరి యేసుక్రీస్తు ఎవరని నమ్మాలట? యేసు క్రీస్తు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నాడో వానిలో దేవుడు నిలిచి ఉండును. చూడండి పిల్ల, యేసుక్రీస్తు ఎవరని ఒప్పుకోవాలట? యేసు క్రీస్తు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉండును. ఎలా మరి? ఈరోజు క్రైస్తవ సమాజంలో తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని చెప్తున్నారు. మరి వీరిని ఏమనాలి? లేఖనాలను నమ్మాలి. లేఖనాలను నమ్మాలి. లేఖనాల ప్రకారంగా వారికి అనుకూలంగా వాక్యాన్ని వారు మలుచుకుంటున్నారు, కానీ వాక్యానికి అనుకూలంగా మనము మారవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే అద్వితీయ సత్య దేవుడవైన నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. యేసుక్రీస్తు ఎవరని నమ్మాలి? దేవుని కుమారుడని నమ్మాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉండును. కాదండి, మేము తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడా నమ్ముతామని అంటున్నావా? అది సరికాదనండి లేఖనాలు చెప్తున్నాయి. లేఖనాలు ఏమని చెప్తున్నారు? తండ్రిగా ఉన్నాడు, యేసుక్రీస్తుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు అని లేఖనాలు చెప్తున్నాయి. అందుకోసమే యేసుక్రీస్తు మరి పరిచర్య జరిగిస్తున్న తరుణంలో మరి జనాలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అనుకున్నప్పుడు కొంతమంది ఏమంటున్నారు? ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది యోహాన్ అనుకుంటున్నారు, కొంతమంది బాప్తీసం ఇచ్చే యోహాన్ అనుకుంటారు, కొంతమంది ఇంకేమంటారు ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారు. మరి మీరు నన్నేమనుకుంటున్నారు అని మరి యేసుక్రీస్తు శిష్యులను అడిగినప్పుడు పేతురు, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని అన్నారు. చూడండి ప్లేరా, మరి యేసుక్రీస్తుని మనం మన దైనందిన జీవితాలలో మరి యేసుక్రీస్తు ఎవరని నమ్మాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. ఆ దేవుని కుమారుడని నమ్మి విశ్వసిస్తేనే దేవుడు మన యందు నిలిచి ఉంటాడని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడో వాడు దేవుని యందున్నాడు. చూడండి పిల్లరా, అలాంటి విశ్వాసం కలిగి ఉన్న వారే మరి వానిలో దేవుడు ఉంటాడు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. చూడండి పిల్లలు, ఇంకా ఏమని నమ్మాలి, ఏమని అంగీకరించాలి? 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో రాయబడ్డది, దేవుని కుమారుడని అంగీకరించువాడు జీవము గలవాడు. ఎవరని నమ్మాలట? దేవుని కుమారుడని నమ్మువాడికి జీవము గలవాడట. చూడండి పిల్లరా, దేవుని కుమారుడని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుడని అంగీకరింపని వాడు జీవము లేని వాడే. చూడండి పిల్లరా, మరి తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడిగా వచ్చారనే వాళ్ళు జీవము లేదని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడని అంగీకరించు వారిలోనే జీవం ఉంటుంది అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధట. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి. నేటి క్రైస్తవ సమాజంలో సాతాను అనేకులను వాడి పరిచారకులను నీతి పరిచారకుల వేషం వేసుకొని ఏమని చెప్తున్నారు? తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు అని చెప్తున్న పరిస్థితి మరి కోకులుగా ఉన్నట్లుగా క్రైస్తవ సమాజంలో మనము క్రైస్తవ సమాజాన్ని వారు చెప్తున్న బోధనను పరిశీలన చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. చూడండి మరి లేఖనాలు ఏం చెప్తున్నాయి? చూడండి, లేఖనాలు ఏం చెప్తున్నాయి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. అలాంటి విశ్వాసం కలిగి ఉంటేనే దేవుడు మన యందు ఉంటాడు, ఆ విశ్వాసం ఉన్న వారిలో ఉంటాడని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, ఇంకా ఎవరట క్రీస్తు విరోధి? చూడండి పిల్లరా, లేఖనాలు చదువుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? చూడండి, యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. చూడు, తండ్రిని తండ్రిగా ఒప్పుకోవాలి, యేసుక్రీస్తును యేసుక్రీస్తుగా ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటేనే విశ్వాసం సరి అయినది. లేదండి, మా తాత చెప్పాడండి, మా ముత్తాత చెప్పాడండి, మా పెద్ద పాస్టర్ చెప్పాడండి, మాకు 10 సంఘాలు ఉన్నాయి, మాకు 100 సంఘాలు ఉన్నాయని చెప్తున్నావా? లేఖనాలను మీరద్దు, లేఖనాలకు లోపడాలి, లేఖనాలను అనుసరించి జీవించాలి. లేఖనాలు నిత్య జీవమున్నది. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తును తండ్రిని తండ్రిగా ఒప్పుకోవాలి, అద్వితీయ సత్య దేవుడవైన దేవుడిని నమ్మాలి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును నమ్మాలి. అలాంటి విశ్వాసమే నిత్య జీవము
ఇస్తుందని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. అంతేకాదు పిల్లారా, మరి ఒకటో యోహాను రాసిన పత్రిక 3:22 మనము పరిశీలన చేసినట్లయితే పిల్లారా, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును, చూడండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, చూడండి పిల్ల, నమ్ముకొని అని ఆ ప్రకారంగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నదియే. చూడండి పిల్లరా, ఏమన్నా మలట 1 యోహాను రాసిన పత్రిక 3:22 ఆయన ఆజ్ఞ ఏదనగా అంటూ ఆయన కుమారుడైన క్రీస్తును నామమును నమ్ముకొని ఆయన ఆజ్ఞను ఆయన మనకు ఇచ్చిన ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారం ఒకరినొకడు ప్రేమింపవలనన్నదియే. మరి చూడండి, అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి, అలాంటి విధానంగా మన విశ్వాస జీవితము ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లల, మరి అందుకోసమే యేసుక్రీస్తు పరిచర్య జరిగిస్తున్న తరుణంలో నన్ను గురించి జనాలు ఏమనుకుంటున్నారు అనుకున్నప్పుడు వారు ఇర్మియా అనుకుంటున్నారు, మరి ప్రవక్తలలో ఒక్కడనుకుంటున్నారు, బాప్తీసం ఇచ్చి యోహాన్ అంటుండు, ఏలియా అంటున్నారు. కానీ మరి మీరు నన్నేమనుకుంటున్నారని యేసుక్రీస్తు శిష్యులను ప్రశ్నించినప్పుడు పేతురును సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని అన్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు ఏమంటుండు పేతురును, నరులు నీకు బయలుపరచలేదు, పరలోకమందున తండ్రి నీకు బయలుపరిచాడు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. చూడండి పిల్లలు, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తును ఎవరన్నా నమ్మాలని లేఖనాలు ఇంత స్పష్టంగా చెప్తున్నా గాని నేటి క్రైస్తవ సమాజంలో కాదండి, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడిగా వచ్చాడని చెప్తున్న పరిస్థితి మరి మన ముంగటున్నది పిల్లారా. అందుకోసమే మనుషులను నమ్ముట కంటే యెహోవా వాక్యాన్ని నమ్మాలి. అందుకోసమే లేఖనాలను మనం చాలా చక్కగా మరి వినాలి, చదవాలి, అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఎందుకంటే లేఖనాలలో నిత్య జీవం ఉన్నది. అందుకోసమే ఆ లేఖనాలు నన్ను గురించే మరి పరిశీలిస్తే లేఖనాలలో నిత్య జీవం కలదని తలంచుచున్నారు అంటున్నాడు యేసుక్రీస్తు. చూడండి పిల్లరా, మరి లేఖనాలలో నిత్య జీవం ఉన్నది. 1 యోహాను రాసిన పత్రిక 5:20 మనము పరిశీలన చేసినట్లయితే మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. చూడండి పిల్లరా, ఏ విధంగానట మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. చూడండి పిల్లరా, నిత్య జీవము కావాలంటే ఏమన్నమాలే? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు అద్వితీయ సత్య దేవుడమైన నీవు పంపిన మరి యేసుక్రీస్తు కుమారుని నమ్మడమే నిత్య జీవము. ఇంత చక్కగా స్పష్టంగా లేఖనాలు చెప్తున్నా గాని మరి లేఖనాలను అర్థం చేసుకోలేని పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నదంటే ఎంత భయంకరమైన పరిస్థితి. చూడండి, అలా కాకుండా మరి తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడుగా వచ్చాడంటే వాళ్ళే క్రీస్తు విరోధులని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నారు. చూడండి, ఎవరట? వాళ్ళే అలాంటి విశ్వాసం కలిగి అలాంటి జీవితం జీవిస్తున్న వాళ్ళే క్రీస్తు విరోధి అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి అక్కడ అంతేకాదు, మరి లేఖనాలు పరిశీలన చేసినట్లయితే ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదట. చూడండి పిల్లరా, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. ఇంకా మనము లేఖనాలను పరిశీలన చేసినట్లయితే 1 యోహాను రాసిన పత్రిక 4:2-3 చాలా చక్కగా రాయబడ్డది. దాన్ని మనము చదివి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని, చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఏ విధంగా వచ్చాడు? యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. చూడండి పిల్ల, ఎంత చక్కగా చక్కబడ్డది. శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇది వరకు అది లోకములో ఉన్నది. చూడండి పిల్లరా, ఇది ఎప్పుడు రాయబడ్డది? 1వ శతాబ్దంలో రాయబడ్డది పిల్లారా. ఇప్పుడు మనం రాసుకున్నది కాదు, 1వ శతాబ్దంలో రాయబడ్డది. 1వ శతాబ్దంలోనే క్రీస్తు విరోధులు ఉన్నారు. మరి ఇప్పుడు అనేకులు క్రీస్తు విరోధులు అయ్యారు.
మరి యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకున్నవాడే మరి సరి అయిన మరి దేవుని సంబంధి. లేదండి తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తు పరిశుధాత్ముడిగా వచ్చాడు అనేవారు మరి దేవుని సంబంధమైన వారు కారు అని లేఖనాలు చాలా చక్కగా మనకు చెప్తున్నాయి పిల్లలు. అంతేకాదు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. లోకంలోనికి ఏ విధంగా యేసుక్రీస్తును పంపాడట తండ్రి అయిన దేవుడు? 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే పిల్లరా, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమాయెను. ప్రేమ ప్రత్యక్షమాయను ఎవరి ద్వారా? యేసుక్రీస్తు రావడం ద్వారా దేవుని ప్రేమ ప్రత్యక్షమాయను. మనము దేవుని ప్రేమించితమని కాదు, చూడండి పిల్లల, మనం దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి, చూడండి పిల్లల, తానే మనల్ని ప్రేమించి, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చూడండి పిల్లల, దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడు, ఆ ప్రేమించాడు కాబట్టి మరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తును శరీరధారిగా ఈ లోకానికి పంపించాడు. అందుకోసమే యేసుక్రీస్తు పరిచర్య జరిగిస్తున్న తరుణంలో ఆ సందర్భాలలో మరి యేసుక్రీస్తుకు ఒక అనుమానం వచ్చింది. ఒక సర్వే చేశాడు. మరి జనాలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? మరి కొందరు ఇర్మియా అనుకుంటున్నారు, కొందరు ప్రవక్తలలో ఒకడనుకుంటున్నారు, కొందరు ఏలియా అనుకుంటున్నారు, కొందరు బాప్తిస్మమిచ్చే యోహాను అనుకుంటున్నారు అని అన్నప్పుడు మరి యేసుక్రీస్తు వారిని కూడా, శిష్యులను కూడా వారిని మరి ప్రశ్నించాడు. మీరు నన్నేమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. చూడండి పిల్లరా, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడైన క్రీస్తు అని పేతురు గారు చెప్తున్నప్పుడు మరి పేతురు గారిని యేసుక్రీస్తు ఏమంటాడు? మరి పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరచాడు కానీ నరులు నీకు బయలుపరచలేదు. చూడండి పిల్లరా, మరి మరి యేసుక్రీస్తు ఎప్పటివాడు? మరి యేసుక్రీస్తు ఎప్పటివాడని మనము లేఖనాలు పరిశీలన చేసినట్లయితే పిల్లరా, మరి యేసుక్రీస్తు ఎప్పటి వాడట? 1 యోహాను రాసిన పత్రిక యేసుక్రీస్తు ఎప్పుడు వాడని లేఖనాలు చెప్తున్నాయి అంటే పిల్లరా, యేసుక్రీస్తు శిలువ వేసే తరుణంలో మరి ఏమంటున్నాడు? మరి యోహాను రాసిన పత్రిక 17వ అధ్యాయం 5వ వచనంలో మరి లేఖనాలు, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు శిలువ వేసే సందర్భాల్లో మరి మరి యేసుక్రీస్తు దేవునికి ప్రార్థన, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచుము. అంతేకాదు 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. ఈ వాక్యాన్ని మనం చాలా చక్కగా మనసు పెట్టి అర్థం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ఎప్పటివాడు అంటే ఆది యందు వాక్యం ఉండెను. రెండు పిల్లల, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం ఎవరండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నట? దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. అందుకోసమే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. చూడండి పిల్లల, 1వ అధ్యాయం 14వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. ఆ మరి వాక్యమై ఉన్న దేవుడు, దేవుని యొద్ద ఉన్న యేసుక్రీస్తు కుమారుడైన దేవుడు ఎలా వచ్చాడట? ఆ వాక్యమే. ఏ వాక్యము? తండ్రి అయిన దేవుడు యొద్ద ఉన్న ఆ వాక్యమై ఉన్న దేవుడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడిగా మన మధ్య నివసించెను. చూడండి పిల్లల, శరీరధారిగా వచ్చాడట. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపన్నుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. చూడండి పిల్లల, వాక్యం ఎంత చక్కగా చెప్తున్నది. మరి యేసుక్రీస్తు ఎప్పటివాడు? ఆది యందు ఉన్నవాడు, దేవుని దగ్గర ఉన్నవాడు. అందుకోసమే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు. ఎవరో కుమారుడైన దేవుడు? యేసుక్రీస్తు. చూడండి పిల్లల, ఈ వాక్యాన్ని మనము అర్థం చేసుకోలేక ఇద్దరు దేవుళ్ళు ఉన్నారా, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా అంటున్నారు. చూడండి పిల్లరా, చూడండి పిల్లరా, క్రీస్తును విశ్వసించిన నీవు నేను దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? క్రీస్తును విశ్వసించిన నీవు నేను దేవుని కుమారులము, దేవుని ఇంటి వారము. ఇంత గొప్ప మహిమ ఎప్పుడు అర్థమవుతుందండి? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. మనం తీసుకున్న బాప్తీసము బైబిల్ సిద్ధాంత ప్రకారంగా ఉండాలి.
యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించాలి. యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం మరణించాడు, మరి దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి నేను పాపినని మా పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పుడు మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ఆ మనోనేత్రాలు వెలిగింపబడ్డప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అందుకోసమే యేసుక్రీస్తు ఎవరని నమ్మాలి? అద్వితీయ సత్య దేవుడవైన నిన్ను పంపిన కుమారుని నమ్మడమే నిత్య జీవము. దేవుడిగా నమ్మాలి. యేసుక్రీస్తుగా నమ్మినప్పుడే నిత్య జీవమని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. చూడండి పిల్లలు, అంతేకాదు మరి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు లేఖనాలు చదువుకున్నట్లయితే ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, మరి కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. చూడండి, యేసుక్రీస్తు ఎప్పటివాడు? ఆదిలో ఉన్నవాడు. చూడండి పిల్లరా, ఇంత చక్కగా వాక్యం చెప్తున్నా కూడా మరి యేసుక్రీస్తు ఎప్పటివాడని లేఖనాలు చెప్తున్నాయి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు మనము పరిశీలన చేసినట్లయితే, చదువుకున్నట్లయితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. చూడండి, ఆయన ఎప్పటివాడు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇంకా ఎప్పటివాడని లేఖనాలు చెప్తున్నాయి. సామెతలు 8వ అధ్యాయం 22-26 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. చూడండి, యేసుక్రీస్తు ఎప్పటివాడు? ఆదిలో ఉన్నవాడు, సమస్తమును ఆయన ద్వారా కలిగినాయని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మరి లేఖనాలు చదువుకుందాం పిల్లరా. 22వ వచనం నుంచి మరి 26వ వచనము, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. యేసుక్రీస్తుని ఎప్పుడు కలుగజేశాడు? ప్రధానమైన శిల్పిగా మరి దేవుడు ఆయనను కలుగజేశాడని లేఖనాలు చెప్తున్నాయి. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. చూడండి, భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమే నేను నియమింపబడి తిని. మరి ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమి దాని మైదానములో ఆయన చేయక మునుపు, నేను మట్టిని రవ్వంతయో సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. 27వ వచనము, ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ నుంటిని. చూడండి పిల్లరా, ఏ విధంగా ఎప్పుడున్నాడా? ప్రారంభంలో ఉన్నవాడు. మరి ఎప్పటివాడు? ప్రారంభంలో ఉన్నవాడు. అందుకోసమే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దను, దేవుని యందు ఉన్న వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. అందుకోసమే మన మధ్యకు వచ్చిన ఆయనను చూడండి పిల్లరా, 27, 28, 29 వచనాలు చదువుకుందాం. 28వ వచనం, ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలు ఆయన బిగబట్టినప్పుడు జలధారలు బిగబట్టినప్పుడు, మరి ఆలోచించినట్లయితే, మరి జలములు తమ సరిహద్దులు మీరకుండానట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యుద్ధ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. చూడండి, ఆయన సన్నిధిని ఆనందించుతుని ప్రధాన శిల్పిగా ఉన్నాడు. ఎప్పటివాడండి? ఆది యందు ఉన్నవాడు. చూడండి పిల్లరా, మరి ఆది యందు దేవుని యొద్ద ఉన్నవాడు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-17 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. దేవునితో సమానుడుగా ఉండే భాగ్యాన్ని నీకోసం నా కోసం విడిచిపెట్టుకొని శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు పిల్లారా. తండ్రి పనిని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. తండ్రి పనిని నెరవేర్చి రక్షణ సిద్ధపరిచాడు. అందుకోసమే యేసుక్రీస్తు పరిచర్య ధరిస్తున్న తరుణంలో యేసుక్రీస్తు ఒక సర్వే చేశాడు. మరి జనాలు నా గురించి ఏమనుకుంటున్నారు అనుకున్నప్పుడు వారు
వారు ఆ రిపోర్ట్ను బట్టి యేసుక్రీస్తు ఏమనుకుంటున్నారట? కొందరు ఇర్మియా అనుకుంటున్నారు, కొందరు మరి యోహాన్ అనుకుంటున్నారు, కొందరు ఏలియా అనుకుంటున్నారు, ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారు. మరి మీరు నన్నేమనుకుంటున్నారు అని యేసుక్రీస్తు శిష్యులను అడిగినప్పుడు పేతురు గారు, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు? నరులు నీకు బయలుపరచలేదు, పరలోకమందున్న తండ్రియే నీకు బయలుపరిచాడు అని లేఖనాలు చాలా చక్కగా రాయబడ్డది. చూడండి పిల్లలు, ఇంకా అంతేకాదు, మరి యేసుక్రీస్తు ఎప్పటి వాడట? జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. మొదటి పేతురు రాసిన పత్రిక 1:20 మరి ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. చూడండి పిల్లరా, మరి సామెతల్లో రాయబడ్డది, మరి యోహాను సువార్తలో రాయబడ్డది. ఆయన ఎప్పటివాడు? జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. ఆయన సమస్తమును కలిగజేసిన వాడు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మరి ఇంత భాగ్యాన్ని మనము అర్థం చేసుకోలేని పరిస్థితిలో తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని చెప్తున్న పరిస్థితి మన ముంగట సాతాను ఏం చేశాడు? సాతాను మనం ఇప్పుడు క్రైస్తవురాళ్ళమని చెప్పుకుంటున్న వారే ఏమంటున్నాడు? తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని చెప్తున్న పరిస్థితి మన ముంగటనే ఉన్నది పిల్లరా. లేఖనాలను అర్థం చేసుకోలేని పరిస్థితిలో సాతాను అనేకులను వాడి పరిచారకులను, నీతి పరిచారకుల వేషం వేసుకొని సంఘంలో డంప్ చేశాడు. సంఘంలో డంప్ చేసేమంటాడు? తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు అని చెప్తున్న పరిస్థితి. మరి లేఖనాలు ఏం చెప్తున్నది? అద్వితీయ సత్య దేవుడవైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవమని లేఖనాలు చెప్తున్నాయి. యేసుక్రీస్తు ఎవరని నమ్మాలట? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి. అలాంటి విశ్వాసం కలిగిన వారే మరి నిజమైన వారని, మరి తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడనే వారు నిజమైన వారు కారని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మరి చూడండి పిల్ల, ఇంత స్పష్టంగా చెప్తున్న లేఖనాలు మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాము? అందుకోసమే పిల్లరా, మనం తీసుకున్న బాప్తిజం సరి అయినదేనా? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఎందుకు అర్థం మారట్లేదు? ఒక భ్రమలో సాతాను అనేకులను నడిపిస్తున్నాడు. ఏ విధంగా నడిపిస్తున్నాడు? తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని చెప్తున్న పరిస్థితి కోకొల్లలుగా ఉన్నారు. మరి లేఖనాలు ఏం చెప్తున్నాయి? యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఎవడు ఒప్పుకున్నాడో వాడు దేవుని సంబంధి. లేదు మరి తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడంటే వాడు సాతాను సంబంధి అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మరి లేఖనాలను విస్మరిస్తామా? లేదు ప్రియుల, లేఖనాలను విస్మరించకూడదు. లేఖనాలను అర్థం చేసుకోవాలి. లేఖనాలను మన బ్రతుకులు అన్వయింపజేసుకోవాలి. అప్పుడే మన నిత్య జీవం ఉంటుంది. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు? ఎవరు పంపించాడు? చూడండి, మనం ఆలోచన చేసినట్టయితే దేవుడు తన కుమారుని పంపాడట. ఎక్కడి నుంచి? చూడండి పిల్లరా, మరి పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో దేవుని కుడిపార్శ్వం, దేవునితో సమానుడుగా ఉన్న యేసుక్రీస్తు మరి ఎప్పుడు వచ్చాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు. గలతీయులకు రాసిన పత్రిక 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు. ఏ కాలము? దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఎవరిని గురించి? యేసుక్రీస్తుని గురించి. యేసుక్రీస్తు అత్యంత వరకు అబ్రాహాముకు వాగ్దానం చేసిన కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చూడండి పిల్లల, ఎప్పుడు వచ్చాడా? కాలము పరిపూర్ణమైనప్పుడు. చూడండి పిల్లల, ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తే నీతిమంతులు అవుతారు, ధర్మశాస్త్రం అతిక్రమిస్తే శాపగ్రస్తులు అవుతారు. ఏ ఒక్కరు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందుకోసమే దేవుడు చూడండి, అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దాన కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎలా పంపాడు? శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ధరించుకొని ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు పరిచర్య జరిగిస్తున్న కాలంలో, ఆ సమయంలో మరి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మరి యేసుక్రీస్తు జనాలు నన్ను ఏమనుకుంటున్నారు అన్నప్పుడు కొందరు ఇర్మియా అనుకుంటున్నారు, కొందరు యోహాన్ అనుకుంటున్నారు, కొందరు ఏలియా అనుకుంటున్నారు, కొందరు ప్రవక్తలలో ఒక్కడు అనుకుంటున్నారు. మరి మీరు నన్ను ఏమనుకుంటున్నారు అన్నప్పుడు మరి పేతురు గారు, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. అందుకోసమే యేసుక్రీస్తు ఏమంటాడు? నరులు నీకు బయలుపరచలేదు, పరలోకమందున్న దేవుడు నీకు బయలుపరిచాడు అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మరి ఇంత స్పష్టంగా చెప్తున్నా
వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మరి చూడండి, యేసుక్రీస్తు పరలోకంలో ఉన్న యేసుక్రీస్తును ఎవరెవరు పంపారట? యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను, ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. చూడండి పిల్లరా, ఎవరెవరు పంపారట? ప్రభువుకు యెహోవాను ఆయన ఆత్మయు నన్ను పంపెను, పరిశుద్ధాత్ముడు. మరి వీరిరువురు యేసుక్రీస్తును పంపారని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లరా. మరి ఆ లేఖనాలను బట్టి మనము ఎవరని నమ్మాలి? తండ్రి అయినా దేవునిగా నమ్మాలి. మరి యేసుక్రీస్తునిగా నమ్మినప్పుడు ఆయన కుమారుడైన క్రీస్తు, మరి దేవుని కుమారుడని నమ్మాలి. ప్రభు అని నమ్మినప్పుడు నిత్య జీవం ఉంటుంది. నిత్య జీవం ఇప్పుడు ఎలా ఉంటుంది? తండ్రి అయిన దేవునిగా నమ్మాలి. యేసుక్రీస్తునుగా నమ్మినప్పుడే మరి నిత్య జీవము ఉంటుందని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. చూడండి మరి యోహాను సువార్త 7వ అధ్యాయం 29వ వచనము, నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను కనుక నేను ఆయనను ఎరుగుదును అని బిగ్గరగా చెప్పాను. యేసుక్రీస్తు పరిచర్య జరిగిస్తున్నప్పుడు యూదులతో చెప్తున్నాను, నేను ఆయన ఎరుగుదును, ఆయన యొద్ద నుండి వచ్చాను అని బిగ్గరగా చెప్పాడు. అంతేకాదు మరి చూడండి పిల్లరా, యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనంలో యూదులు యేసుక్రీస్తు చెప్తున్న మాటలు నమ్మకుంటే మరి ఏమని చెప్తున్నారు? యేసు వారితో ఇట్లా నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు ఎందుకు నేను చెప్తున్న మాటలు నమ్మట్లేదు అని చెప్తూ, యేసు వారితో ఇట్లా నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేను వచ్చి ఉండలేదని ఆయన నన్ను పంపెను. నేను ఎక్కడి నుండి వచ్చాను? నేను దేవుని యొద్ద నుండి వచ్చాను. దేవుని మాటలే చెప్తున్నాను. దేవుని మాట ప్రకారంగా నేను నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. దేవుని పని చేయడానికే ఈ లోకానికి వచ్చాడు, శరీరం ధరించుకొని వచ్చానని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. చూడండి పిల్లరా, యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనము చదువుకున్నట్లయితే, మనము ఆయన ద్వారా జీవించినట్లు, చూడండి, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. చూడండి, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమాయను. చూడండి, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమాయను. ఎవరి ద్వారా వచ్చారని ప్రేమ ప్రత్యక్షమైందండి? యేసుక్రీస్తు ద్వారా. దేవుని ప్రేమ ప్రత్యక్షమాయను. 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నట్లయితే, మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు. చూడండి పిల్లరా, మనము దేవుణ్ణి ప్రేమించామా? లేదండి. దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపిన. ఇందులో ప్రేమ ఉన్నది. ఇందులో ప్రేమ ఉన్నది. అందుకోసమే దేవుని ప్రేమ ప్రత్యక్షమాయను. ఏ విధంగా? యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షమాయను. మరి యేసుక్రీస్తు శరీరం ధరించుకుని ఈ లోకానికి వచ్చి ఏం చేశాడండి? తండ్రి పనిని నెరవేర్చాడు. తండ్రి పనిని నెరవేర్చాడు. ఏ ఒక్కరు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని పరిస్థితిలో, చూడండి, అందరూ శాపానికి లోనై నిత్య నరకానికి జోగడుతున్న తరుణంలో యేసుక్రీస్తు శరీరం ధరించుకొని తండ్రి పనిని నెరవేర్చి యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి చూడండి, యేసుక్రీస్తు లేఖనాల ప్రకారం మరణించాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారం 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మని పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను ప్రకటించిన కొందరు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. దేవుణ్ణి మరి యేసుక్రీస్తుని ఏమని నమ్మాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మాలి. తండ్రి అయిన దేవునిగా నమ్మాలి. అలాంటి నమ్మకము, అలాంటి విశ్వాసమే మనకు నిత్య జీవం ఇస్తుందని లేఖనాలు చెప్తున్నాయి. లేదండి, మా అయ్యగారు చెప్పారండి, మా అయ్యగారికి 1000 సంఘాలు ఉన్నాయండి, మా అయ్యగారు చెప్పింది నమ్ముతాం, బైబిల్ చెప్పింది నమ్మము అనే పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజం ఉన్నది. లేఖనాలండి, బైబిల్ ఏ చెప్తుంది? బైబిల్ ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అని వాక్యాన్ని చూసి కట్టుకోవాలి, మనసులను కాదు. చూడండి పిల్లరా, మరి లేఖనాలు ఏం చెప్తున్నాయి? అద్వితీయ సత్య దేవుడవైన నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము.
అందుకోసమే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి. అందుకోసమే యేసుక్రీస్తు పరిచర్య జరిగిస్తున్న తరుణంలో మరి యేసుక్రీస్తు కూడా అనుమానం వచ్చింది. జనాలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు మరి కొందరు ఇర్మియా అనుకుంటున్నారు, కొందరు యోహాన్ అనుకుంటున్నారు, కొందరు మరి ఇంకా ఈ ఏలియా అనుకుంటున్నారు, కొందరు ప్రవక్తలలో ఒకడనుకుంటున్నారు అన్నప్పుడు మరి మీరు నన్ను ఏమనుకుంటున్నారు అని యేసుక్రీస్తు శిష్యులను ప్రశ్నించినప్పుడు మరి పేతురు ఏమంటాడు? నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. నువ్వెవరు? నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నప్పుడు మరి పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిచాడు కానీ నరులు నీకు బయలుపరచలేదు. అందుకోసమే పిల్లారా, మన ఆత్మీయ జీవితము, మన విశ్వాస జీవితం ఏ విధంగా ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. తండ్రి అయిన దేవునిగా నమ్మాలి. యేసుక్రీస్తునిగా నమ్మినప్పుడే నిత్య జీవం ఉంటది. మరి యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఎవడు ఒప్పుకున్నాడో వాడిలో దేవుడు నిలిచి ఉండును. లేదండి, తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు అంటున్నావా? చూడండి పిల్లలు, ఈ రోజు తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని అలాంటి విశ్వాసం కలిగి ఉన్నావా సహోదరి సహోదరుడా? ఇకనైనా లేఖనాలను బట్టి ఆలోచన చేయి. అలాంటి విశ్వాసము సరి అయినది కాదని, అలాంటి విశ్వాసం సరి అయినది కాదనని లేఖనాలు చెప్తున్నాయి. ఆ లేఖనాలను నమ్మదమా? మరి వ్యక్తులను నమ్మదమా? లేఖనాలను నమ్మటే నిత్య జీవము. లేఖనాలను నమ్ముటయే నిత్య జీవము. అలాంటి నిత్య జీవము కలిగి మన ఆత్మీయ జీవితంలో చక్కదిద్దుకుందాం పిల్లారా. మరి పిల్లారా, ఈ వాక్యంగా నమ్మాలి. వ్యక్తులు నమ్మకూడదు. అందుకోసమే తప్పు తర్వాత తప్పు సాతానంగించిండు అనేకులను. వాడి గుప్పిట్లో ఉంచుకొని వాడి నీతి పరిచారకుల వేషం వేసుకొని మొదటి శతాబ్దంలోనే మరి యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చేనని ఎవరు ఒప్పుకుంటారో వారు దేవుని సంబంధి. వారు ఎవరైతే యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదు, తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడంటే వాడు దేవుని సంబంధి కాడని మరి లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, సాతాను అనేకులను వాడి నీతి పరిచారకుల వేషం వేసుకుని నిత్య నరకానికి లాగేస్తున్నాడు. అందుకోసమే నిత్య జీవం కావాలంటే లేఖనాలను నమ్మాలి. అద్వితీయ సత్య దేవుడమైన నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవమని లేఖనాలు సూచిస్తున్నాయి పిల్లారా. ఆ లేఖనాలను పట్టుకుని మనము నిత్య జీవానికి వెళ్దాం. దేవుడుండి ఆ పరలోకం చేరే గొప్ప ధన్యత భాగ్యం మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.